హలో గాయ్స్! ఈ రోజు ఇంకో డ్రామాతో మీ ముందుకొచ్చేసాను. డ్రామాలోకి వెళ్లే ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎక్స్‌ప్లనేషన్ గనుక నచ్చితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డ్రామా స్టార్టింగ్ లో మన ఫీమేల్ లీడ్ లిల్లీని చూపిస్తారు. అప్పుడే ఆమె కొలీగ్ వచ్చి మన కంపెనీకి కొత్త బాస్ వస్తున్నాడంట. అతను ఫారెన్ లో పెద్ద బిజినెస్ టైకూన్, కన్స్ట్రక్షనల్ ఇండస్ట్రీకి పెద్ద పేరున్నతను అని అతని గురించి గొప్పగా చెప్తుంటే లిల్లీ అవేం పట్టించుకోదు. సరిగ్గా అప్పుడే తన హస్బెండ్ నుంచి మెసేజ్ వస్తుంది, నేను కంట్రీకి వచ్చాను అని చెప్పి. ఇంకా అప్పుడే బట్లర్ కూడా వచ్చి, మేడం సార్ మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి రమ్మన్నారు అని చెప్పి తీసుకెళ్తాడు. ఇక్కడ మనకి తెలుస్తుంది యాక్చువల్ గా తనకి తన హస్బెండ్ కి పెళ్ళై 3 years అయిందని. నిజానికి తన హస్బెండ్ హాన్ ని పెళ్లి చేసుకోవాల్సింది ఆమె సిస్టర్ సూ అని. కానీ లాస్ట్ మినిట్ లో అతను తనని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడో లిల్లీకి ఇప్పటికీ తెలీదు. అది ఒక పెద్ద సీక్రెట్ లాగా మిగిలిపోతుంది ఆమెకి. ఆ తర్వాత రాత్రి తను బెడ్ మీద పడుకొని ఉంటుంది. అప్పుడే మన హీరో హాన్ స్నానం చేసి రూమ్ లోకి వస్తాడు. తన బాడీని చూసి తను వెంటనే ఫేస్ తిప్పేసుకుంటుంది. హాన్ వెనుక నుంచి వచ్చి తన్ని హక్ చేసుకుని నిద్రపోయావా అని అడుగుతాడు. తన మెడ మీద చెవుల దగ్గర కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. దాంతో లిల్లీకి ఒక రకమైన ఫీలింగ్ కలుగుతుంది. తన ఫేస్ ఇటు తిప్పగానే అతను లిప్స్ కి కిస్ చేస్తూ ఆమె ఫేస్ ని అబ్జర్వ్ చేస్తాడు. ఏమైంది నీ ఫేస్ కి అని అడుగుతాడు. యాక్చువల్ గా తను సీక్రెట్ గా ఎప్పుడు ఇంటిమేట్ అయినా కూడా బర్త్ కంట్రోల్ పిల్స్ వాడడం వల్ల వచ్చిన ఎలర్జీ అది. కానీ అతనికి చెప్పలేకపోతుంది. ఇంకా హాన్ తనని అలానే క్లోజ్ గా చూడబోతుంటే ఆమె అతని కళ్ళ మీద చేతులు పెట్టి ఫేస్ దాచుకుంటుంది. దాంతో హాన్ కి అర్థమవుతుంది తనకి ఎలర్జీ చాలా సివియర్ గా ఉందని. ఇంకా ఇమ్మీడియట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. అక్కడ డాక్టర్ చెకప్ చేసి రీసెంట్ గా ఏదో మెడిసిన్ వాడడం వల్ల ఎలర్జీ వచ్చింది, త్వరగానే తగ్గిపోతుంది అని చెప్తాడు. అంతేకాక డాక్టర్ హాన్ తో అంటాడు, మీ వైఫ్ కి ప్రెగ్నెన్సీ ఇష్టం లేకపోతే దానికి చాలా దారులు ఉన్నాయి, కానీ ఇలా బర్త్ కంట్రోల్ పిల్స్ వాడడం వల్ల తన హెల్త్ కి మంచిది కాదు అని. ఎందుకంటే అతనికి తెలియదు ఇదంతా జరుగుతుందని. లిల్లీ మాత్రం ఒకటే కంగారు పడుతుంది. ఈ రోజు నుంచి కొంచెం దూరంగా ఉండాలి కదా, దానికి అతను తన్ని తిడతాడా లేక ఎలర్జీ వచ్చిందని కన్సర్న్ చూపిస్తాడా అని ఒకటే ఆలోచనలో ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో ఇంటికి వచ్చాక తను మెడిసిన్ వేసుకోమని నీళ్ళు ఇస్తాడు. తను ఆ చేయందుని ఎలాగోలా మింగుతుంది. హాన్ తన ఎలర్జీని చూస్తూ అసలు బర్త్ కంట్రోల్ పిల్స్ ఎందుకు వేసుకున్నా అని అడుగుతాడు. తను మాత్రం నన్ను బ్లేమ్ చేస్తున్నాడా లేక నా మీద కన్సర్న్ చూపిస్తున్నాడా అని అనుకుంది. హాన్ తన దగ్గరికి తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని 2 రోజులు ఈ మెడిసిన్ జాగ్రత్తగా వేసుకొస్తాడు. తను ఆ మెడిసిన్ వేసుకోలేకపోతుంది, అది చాలా చేదుగా ఉండడం వల్ల. అండ్ అడుగుతుంది, ఈ ఎలర్జీ వల్ల నేనేమన్నా అగ్లీగా కనిపిస్తున్నానా అని. అతను అదేం లేదు, ఎలర్జీ ఎక్కువైందని చెప్తున్నా, అందుకే వేసుకో ఫస్ట్ మెడిసిన్ అని అంటాడు. తను అక్కడ నుండి వెళ్లిపోబోతుంటే మళ్ళీ పట్టుకొని నిజంగానే ఆ మెడిసిన్ అంత చేదుగా ఉందా అని అడుగుతాడు. మరి ఇంకేంటి, నువ్వు తినలేరు కాబట్టి నీకు తెలియదు ఇది ఎలా ఉంటుందో అని అంటే, నాకు తెలుస్తుందిలే అని అంటూ తన దగ్గరికి లాక్కొని కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అంత చేదుగా ఏం లేదే అని అంటాడు. పైగా మాటల్లో తను అడుగుతుంది, ఈ వీకెండ్ మా ఇంటికి వస్తావా అని. హాన్ మాత్రం నువ్వు రెస్ట్ తీసుకో అంటాడు. తను వెంటనే అతన్ని ఫ్లర్ట్ చేస్తూ కిస్ చేస్తూ వస్తావా రావా అని అడుగుతుంది. హాన్ కూడా తన్ని తాను కంట్రోల్ చేసుకోలేక రొమాన్స్ లో మునిగిపోతాడు. అతనికి మీటింగ్ టైం అవుతున్నా కూడా తను ల్యాప్టాప్ క్లోజ్ చేసేసి తనతో రొమాన్స్ చేస్తూ ఉంటుంది. తర్వాత ఆమె తన పుట్టింటికి వెళ్తుంది. తన్ని చూడగానే వాళ్ళ అమ్మ కోప్పడుతూ ఒక్కదానివే ఎందుకు వచ్చావు, హాన్ ఎక్కడా అని అడుగుతుంది. అంతలోనే వెనక నుండి హాన్ రావడంతో అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది. డాడ్ హాన్ ని లోపలికి తీసుకెళ్లి మాట్లాడుతుంటే వాళ్ళ అమ్మ లిల్లీని సీజర్స్ అడుగుతుంది. అది ఇచ్చేటప్పుడు పాపం పొరపాటున లిల్లీ చెయ్యి కట్ అవుతుంది. కానీ వాళ్ళ అమ్మ అసలు అది పట్టించుకోదు. ఆ ఫ్లవర్స్ కట్ చేస్తూ, మీరు ఇంకా పిల్లల గురించి ఎందుకు ఆలోచించట్లేదు, అతను వద్దంటున్నాడా లేక నువ్వే వద్దంటున్నావా, నీ పెళ్ళై ఆల్రెడీ 3 years అవుతుంది, నీకు కూడా వయసు అయిపోతుంది, గుర్తుంచుకో. యాక్చువల్ గా హాన్ నీ సిస్టర్ కి దక్కాల్సింది, నువ్వు తెలివిగా ఏదో ప్లాన్ చేసి అతన్ని లాక్కున్నావు అని ఆమె మీద కొంచెం కూడా జాలి లేకుండా బ్లేమ్స్ వేస్తూనే ఉంటుంది. అప్పుడు తను అంటుంది, నేను ఎన్నిసార్లు చెప్పాలి, నేనేం అతన్ని లాక్కోలేదు, హాన్ తనంతట తానే నన్ను పెళ్లి చేసుకున్నాడు అని క్లియర్ గా చెప్పేస్తుంది. ఆ తర్వాత ఇంకా వాళ్ళు కార్లో బయలుదేరుతారు ఇంటికి. డిన్నర్ కి వచ్చినందుకు థ్యాంక్ యూ అని అన్నప్పుడు హాన్ థ్యాంక్ యూ దేనికి, నేను నీ హస్బెండ్ ని, నువ్వు నా వైఫ్ వి అని అంటాడు. అప్పుడే హాన్ తన చేతిని చూసి ఏమైంది నీ చేతికి అని అడుగుతాడు. తను ఏం లేదు, చిన్న దెబ్బేలే అంటుంది. కానీ అతను మాత్రం ఆమె మాట వినకుండా ఆ చేయి పట్టుకొని మరీ మెడిసిన్ రాస్తాడు. అది చూసి లిల్లీ మనసులో అసలు హాన్ నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అని ఒకటే ఆలోచనలో ఉంటుంది. నెక్స్ట్ రాత్రి నిద్రపోయే టైంలో తను వస్తుంటే హాన్ ఫస్ట్ ఎయిడ్ చేసుకో అంటాడు. తను పర్లేదు, ఇప్పుడు దెబ్బ తగ్గిపోయింది చూడు అని చూపిస్తుంది. ఇంకా మనోడు మామూలోడా వెంటనే తన చేయి పట్టుకొని గట్టిగా అతను ఒళ్ళోకి లాగేసుకుంటాడు. ఇక అక్కడి నుంచి తనని కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. తను కూడా రెస్పాండ్ అవుతూ మనసులో ఇలా అనుకుంటుంది, మేబీ ఇతనికి నా ఫేస్ నా బాడీ నచ్చడం వల్లే నన్ను పెళ్లి చేసుకున్నాడా, కానీ సూ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కదా, అంటే హాన్ కి మేబీ నాలాంటి టైప్ అమ్మాయిలంటే ఇష్టమేమో అని డౌట్స్ పడుతూనే ఉంటుంది. అలా హాన్ తన చేతి మీద చిన్నగా కొరికి అక్కడ మళ్ళీ కిస్ చేస్తూ తన లిప్స్ మీద లిప్ కిస్ చేస్తాడు. ఇద్దరు బెడ్ మీద పడిపోయి చాలా ప్యాషనెట్ గా రొమాన్స్ చేసుకుంటారు. ఇక కట్ చేస్తే నెక్స్ట్ డే లిల్లీ ఆఫీస్ సీన్ చూపిస్తారు. తన కొలిగ్ వచ్చి ఈ రోజు కొత్త బాస్ రాబోతున్నారు అని చెప్తుంది. అప్పుడు అవునా అని ఆమె సింపుల్ గా పట్టించుకోకుండా ఉంటే
తను షాక్ అవుతుంది. నువ్వేంటి అసలు ఏమాత్రం క్యూరియస్ గా లేవు అని అడుగుతుంది. నేను ఆ బాస్ గురించి తెలుసుకుని ఏం చేయగలను చెప్పు అని అంటుంది లిల్లీ. కొలీగ్ మాత్రం కొత్త బాస్ చాలా యంగ్ అట, పైగా చాలా హ్యాండ్సమ్ కూడా అని ఊరిస్తుంది. అక్కడున్న మిగతా ఎంప్లాయీస్ అంతా కూడా కొత్త బాస్ కి ఆల్రెడీ పెళ్ళైందంట, మరి వాళ్ళ వైఫ్ ఎవరో ఇప్పటి వరకు ఎవరికి చెప్పలేదు, ఎంత అదృష్టవంతురాలో కదా తన వైఫ్ అని గాసిప్స్ చేసుకుంటారు. అప్పుడే మేనేజర్ గోల్ఫ్ కోర్ట్ దగ్గర ఏదో ఇష్యూ జరిగింది, నువ్వు వెళ్ళాలి అని చెప్తారు. ఇంకా లిల్లీ వెంటనే బయలుదేరుతుంది. లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తుంది. ఆ లిఫ్ట్ ఎంతకి రాకపోయేసరికి విఐపి లిఫ్ట్ వాడుతుంది. ఆ లిఫ్ట్ ఓపెన్ అవ్వగానే అక్కడ హాన్ ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏమీ తెలియనట్టు లోపలికి వెళ్లి అతను వెనకాలే నిలబడుతుంది. మన కంపెనీ కొత్త బాస్ మరెవరో కాదు, నా హస్బెండా అని తనలో తాను అనుకుంటుంది. హాన్ కూడా సీరియస్ మోడ్ లో ఏ ఫ్లోర్ కి వెళ్ళాలి అని అడుగుతాడు. తను 3rd ఫ్లోర్ అని చెప్పి సైలెంట్ గా నిలబడుతుంది. ఇంకా ఏదో ఆలోచనలో ఉన్నప్పుడే ఆమె ఫ్లోర్ వస్తుంది, కానీ పట్టించుకోదు. అప్పుడే హాన్ నువ్వు దిగవా అని అడుగుతాడు. తను వెంటనే సైలెంట్ గా అక్కడ నుంచి పారిపోతుంది. ఆ తర్వాత మేనేజర్ తన్ని పిలిచి గోల్ఫ్ కోర్స్ కి వెళ్దాం, నువ్వు ఫ్రీగా ఉన్నావా అని అడుగుతాడు. తను కాదనలేక సరే అంటుంది. అప్పుడే హాన్ కూడా అక్కడికి వచ్చి నాతో పాటు గోల్ఫ్ కోర్స్ కి రా అని పిలుస్తాడు. తను అతనితో వెళ్తూ ఇతను నన్నెందుకు తీసుకెళ్తున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. తన ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడంతో క్లయింట్ ఓకే చెప్పేసి వెళ్లిపోతాడు. అందరూ వెళ్లిపోయాక లిల్లీ ఒక్కతే ఉంటుందా అండ్ అడుగుతుంది అతన్ని, నువ్వు ఈ కంపెనీ ఎప్పుడు ఎక్వైర్ చేసావు? అతను ఈ ఇయర్ స్టార్టింగ్ లోనే అని చెప్తాడు. మరి నాకు ముందెందుకు చెప్పలేదు? ఇక్కడ బాస్ నువ్వే అని తెలిస్తే నేను చచ్చినా వచ్చేదాన్ని కాదు అంటుంది. దానికి హాన్ కూడా ఏం ఆగడు. మరి నువ్వు నన్ను అడిగేం చేరలేదు కదా ఈ కంపెనీలో అని అంటాడు. అయితే సరే, ఈ గోల్ఫ్ కోర్స్ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వగానే నేను వెంటనే రిజైన్ చేసేస్తాను అని చెప్పేస్తుంది. దానికి హాన్ నేను ఏం తప్పు చేశాను, నన్ను చూసి అంతా ఫ్రస్ట్రేట్ అవుతున్నావు అని అడుగుతాడు. తను అలా ఏం కాదు అంటే, మరి నన్ను బాస్ గా ఉండనివ్వడానికి నీకేంటి ప్రాబ్లం, ఒక ఛాన్స్ ఇచ్చి చూడు అంటాడు. తను కోపంగా మూతి తిప్పుకొని కూర్చుంటుంది. హాన్ నీకు నచ్చింది ఆర్డర్ చేసుకో, నేను ఇప్పుడే వస్తాను అని వెళ్తాడు. లిల్లీ అక్కడ నుంచి ఎలాగోలా తప్పించుకొని తన పర్స్ తీసుకొని అక్కడే ఎక్కడో దాక్కుంటుంది. హాన్ వచ్చి ఇక్కడేం చేస్తున్నావు అని పట్టుకుంటాడు. తను తొంగి చూస్తూ నీ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తారేమో అని భయం వేసింది అంటుంది. ఓ అందుకే దాక్కున్నావా అని హాన్ నవ్వితే, అవును, వాళ్ళకి మన గురించి ఏం చెప్పాలో నాకు తెలియదు కదా అంటుంది. ఏం చెప్పాలి మిసెస్ హాన్ అని చెప్పు అని అతను అంటాడు. మన సీక్రెట్ మ్యారేజ్ కదా అని తనంటే, హాన్ సీరియస్ గా మన పెళ్లిని సీక్రెట్ గా ఉంచుతానని నేను ఎప్పుడు చెప్పాను, నాకు ఈ సీక్రెట్ మ్యారేజ్ లేం ఇష్టం లేదు అని చెప్పి తన పర్స్ తీసుకుంటాడు. రాత్రి కూడా ఆమె అదే ఆలోచిస్తూ ఉంటుంది. హాన్ ఎప్పుడు మన పెళ్లి గురించి పబ్లిక్ గా చెప్పలేదు, అంటే ఫ్యూచర్ లో ఎప్పుడైనా డివోర్స్ ఇస్తాడేమో అనుకున్నాను, కానీ ఇప్పుడు సడన్ గా సీక్రెట్ మ్యారేజ్ వద్దని ఎందుకు అంటున్నాడు అని ఒకటే డౌట్ పడుతుంది మన హీరోయిన్. నెక్స్ట్ డే లిల్లీ పనిలో బిజీగా ఉన్నప్పుడు తనకు హాన్ నుండి మెసేజ్ వస్తుంది, ఇవాళ కలిసి డిన్నర్ చేద్దామని. సో బయట హాన్ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. తను వెళ్తూ వెళ్తూ మళ్ళీ మనసులో అనుకుంటుంది, అయినా ఇతనికి పిల్లల్ని కనమని ఎవరు ప్రెజర్ చేయట్లేదు కదా, అందుకేనేమో కనీసం ప్రొటెక్షన్ కూడా వాడు అని అనుకుంటుంది. అంతలో హాన్ తన్ని చూసి ఏదో అంటున్నావేంటి అని అడిగితే ఏం లేదు అని కవర్ చేస్తుంది. అక్కడ డిన్నర్ చేస్తున్నప్పుడు డోర్ ఓపెన్ చేయగానే షాక్ అవుతుంది. అక్కడ ఇద్దరి ఫ్యామిలీ మెంబర్స్ కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. అప్పుడే లిల్లీ వాళ్ళ అమ్మ హాన్ తో నీకు నచ్చింది ఆర్డర్ చేయని అతనికి చెప్తుంది. కానీ హాన్ ఆమెను లిల్లీ చేతికిచ్చి నీకేం కావాలో నువ్వే ఆర్డర్ చేయ అంటాడు. తను అక్కడ కొంచెం ఎంబారెస్ గా ఫీల్ అవుతుంది. ఇంకా తింటున్నప్పుడు వాళ్ళ అమ్మ మళ్ళీ మొదలు పెడుతుంది, పెళ్ళై 3 years అయింది కదా, ఇంకా బేబీ గురించి ఎందుకు ఆలోచించట్లేదు అని. హాన్ తింటున్న ఫుడ్ చాలా స్పైసీగా ఉండడంతో అతనికి నోరు మండుతుంది. వెంటనే నీళ్లు తాగుతాడు. అది చూసి తను పాపం టెన్షన్ పడుతుంది. అయ్యో ఇతను ఇంత కారం తినలేడన్న విషయం నేను అసలు మర్చిపోయాను అని ఫీల్ అవుతుంది. తర్వాత కార్ లో వస్తుంటే హాన్ ఎందుకో సైలెంట్ గా ఉంటాడు. నేను అందరి ముందు అతన్ని ఇగ్నోర్ చేశానని కోపంగా ఉన్నాడా ఏంటి, అయినా అందరూ పిల్లల గురించి ప్రెషర్ చేస్తుంటే ఇతను మాత్రం సైలెంట్ గా ఉన్నాడు. నేను కోప్పడాలి కదా, కానీ ఇతను ఎందుకు కోప్పడుతున్నాడు అని తను చిరాకు పడుతుంది. సరిగ్గా అప్పుడే వాళ్ళ కార్ రిపేర్ వస్తుంది. అప్పుడు లిల్లీ అంటుంది, ఏం చేద్దాం ఇప్పుడు, ఇక్కడ కనీసం టాక్సీ కూడా దొరకదే అంటే హాన్ చాలా క్యాజువల్ గా అయితే నడుచుకుంటూ వెళ్దాం పదా అని ఫాస్ట్ గా కార్ దిగి వెళ్లిపోతాడు. ఆమె వెనకాల అతన్ని ఫాలో అవుతూ ఇదేమన్నా రివెంజా అని తిట్టుకుంటూ పరిగెడుతుంది. కానీ అతను చాలా స్పీడ్ గా వెళ్తుండడంతో తను నడవలేక హై హీల్స్ తో అలానే కూర్చుంటిపోతుంది. హాన్ మళ్ళీ వెనక్కొచ్చి కనీసం నిలబడలేవా అని అడుగుతాడు. నా కాళ్ళు నొప్పులు పుడుతున్నాయని తనంటే హాన్ తనకి చేయిస్తాడు. తను అర్థం కాక చూస్తుంటే తనే కిందికి వంగి సరేలే నా బ్యాగ్ మీద ఎక్కు, నేను మోసుకెళ్తాను అంటాడు. అతను అలా ఆఫర్ చేసేసరికి తను నమ్మలేకపోయినా కూడా అతను వీపెక్కుతుంది. ఇంకా అతను తనని మోసుకుంటూ వెళ్తుంటే నన్నేం కింద పడేయవు కదా అని అడుగుతుంది. హాన్ నవ్వుతూ ముందు నువ్వు నన్ను కొంచెం లూజ్ గా పట్టుకో, నా గొంతు పిసికేస్తున్నావు, లేదంటే ఇద్దరం పైకి పోతాం అని జోక్ చేస్తూ తను ఎత్తుకొని సరిగా సర్దుకొని తీసుకెళ్తాడు. ఇక నెక్స్ట్ సీన్ లో తన కబోర్డ్ లో నుంచి బట్టలు తీస్తుంటే హాన్ వచ్చి నువ్వు గోల్ఫ్ కోర్స్ కి వెళ్తున్నావా
వెళ్తున్నావా అని అడుగుతాడు. హా అవును, పని మీద స్టేడియం కి వెళ్లాల్సింది అని చెప్పి తను హెయిర్ డ్రైయర్ తో జుట్టు ఆరబెట్టుకుంటూ ఉంటుంది. ఇంకా మనోడు వెంటనే ఆమె చేతిలో నుంచి డ్రైయర్ తీసుకొని తనే స్వయంగా తన జుట్టును ఆరబెడతాడు. ఆ గాలికి తన వెంట్రుకలు కళ్ళల్లోకి వస్తే అతను దగ్గరగా వచ్చి మెల్లిగా వాటిని పక్కకి తీస్తాడు. అలా అతను పక్కనే కూర్చున్న లిల్లీ అతని చెస్ట్ మీద తల పెట్టుకొని అలాగే నిద్రపోతుంది. ఆ తర్వాత తను క్యాజువల్ వేర్ లో రెడీ అయి గోల్ఫ్ కోర్స్ కి రాగానే ఆమె మేనేజర్ చూసి, నువ్వు చాలా బ్యూటిఫుల్ గా ఉంటావు, కానీ ఇలాంటి బట్టలు వేసుకుంటే నీకు అట్రాక్టివ్నెస్ తగ్గిపోతుంది. సో వెంటనే గోల్ఫ్ కోర్స్ బట్టలు ఇచ్చేస్తుంది. ఆమె ఆ డ్రెస్ లో గేమ్ సరిగ్గా ఆడలేదని చెప్పి వెంటనే లిల్లీ కూడా డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తుంది. అక్కడ హాన్ ఆల్రెడీ గోల్ఫ్ ఆడుతూ ఉంటాడు. ఆమెను చూడగానే అతని మనసులో కుళ్ళుకుంటాడు. నా కోసం ఎప్పుడు ఇలా డ్రెస్ అప్ అవ్వదు, ఇక్కడ వేరే వాళ్ళకి చూపించడానికి మాత్రం ఇంతలా రెడీ అయి వచ్చిందా అని జలస్ ఫీల్ అవుతాడు. హాన్ ని అక్కడ చూడగానే లిల్లీ కూడా షాక్ అవుతుంది. మేనేజర్ అతన్ని పరిచయం చేస్తూ ఈయనే మిస్టర్ హాన్ అని లిల్లీకి పరిచయం చేస్తుంది. అప్పుడు అక్కడ ఉన్న ఒక అతను, ప్రెసిడెంట్ హాన్ కి ఆల్రెడీ వైఫ్ ఉంది, ఆయన తన వైఫ్ ని వదిలేసి వేరే అమ్మాయిల వైపు చూడర్లే అని కామెంట్ చేస్తాడు. కానీ హాన్ అతన్ని ఒక చూపు చూడగానే నోరు మూత పడుతుంది. మేనేజర్ అప్పుడే మళ్ళీ అంటుంది, లిల్లీ మా కంపెనీలో బెస్ట్ డిజైనర్, ఈయన మన కొత్త బాస్ అని నీకు తెలిసే ఉంటుంది కదా అంటే లిల్లీ ఏం తెలియనట్టు హలో మిస్టర్ ప్రెసిడెంట్ హాన్ అని విష్ చేస్తుంది. హాన్ కూడా ఏమీ తెలియనట్టు యాక్ట్ చేస్తూ హలో లిల్లీ అని విష్ చేస్తాడు. తను టెన్షన్ లో పదే పదే కాళ్ళు గడ్డికేసి ఒత్తుతుంది. హాన్ అది గమనించి, ఆ గడ్డికి ప్రాణం ఉంటుంది తెలుసా, అలా ఒత్తకు అని సెటర్ వేస్తాడు. లిల్లీ టెన్షన్ లో, నా హస్బెండ్ నా కొత్త బాస్ ఏంటి, ఇప్పుడే ఈ కంపెనీకి రిజైన్ చేయాలనిపిస్తోంది అని తనలో తాను అనుకుంటుంది. సరిగ్గా అప్పుడే ఒక వెయిటర్ వల్ల తన బట్టల మీద నీళ్లు పడిపోతాయి. అక్కడికి సూపర్వైజర్ వచ్చి బట్టలు మార్చుకోమని చెప్తుంటే వెనక నుండి హాన్ వచ్చి తన బ్లేజర్ తీసి తనకి కప్పుతాడు. నేనే తన్ని రూమ్ కి తీసుకెళ్లి బట్టలు మార్చుకోవడానికి హెల్ప్ చేస్తానులే అని చెప్పి తను అక్కడ నుంచి తీసుకెళ్తాడు. నెక్స్ట్ రూమ్ లో తన బట్టలు మార్చుకుందాం అనుకునే లోపే హాన్ వెంటనే లోపలికి వచ్చేస్తాడు. నేను ఇంకా బట్టలు మార్చుకోలేదు, నువ్వు అప్పుడే లోపలికి ఎలా వచ్చావు అని అడిగితే, ఇది నా రూమ్, నేనెందుకు రాకూడదు అని రివర్స్ క్వశ్చన్ చేస్తుంది. సరే అయితే నేను వెళ్ళిపోతున్నాను తనంటే అతను దారి అడ్డగించి తన్ని గోడ కదిమి పట్టుకుంటాడు. ఏం చేస్తున్నావు అని తను అడిగే లోపే తన బట్టలు పక్కకు విసిరేసి తన ముఖాన్ని పట్టుకొని గట్టిగా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. తన చేతులు పట్టుకొని బలవంతంగా కిస్ చేస్తుంటే తన నోట్ మీద చెయ్యి పెట్టుకొని దూరంగా జరిగి, నిన్నెవరు కిస్ చేయమన్నారు అని అడుగుతుంది. కానీ హాన్ తన చెయ్యి తీసేసి మళ్ళీ ప్యాషనెట్ గా కిస్ చేస్తాడు. నీ బ్యాడ్ ఇంటెన్షన్స్ ఏంటో నాకు తెలుసు అని తను అంటుంటే, నా ఉద్దేశాలు ఏంటో నీ మనసుకు ముందే తెలుసు కదా అని అంటూ తన ఫేస్ ని టచ్ చేస్తాడు. నేను మేకప్ వేసుకున్నాను కదా అని తనంటే, అదంతా ఖరాబ్ అయిపోతుంది ఎలాగూ కొంతసేపట్లో అని తన లిప్స్ ని టచ్ చేస్తాడు. తను ఏదో చెప్పబోతుంటే తన రెండు చేతులు పట్టుకొని గోడ కదిమి మళ్ళీ కిస్ చేస్తాడు. ఫస్ట్ తను వద్దన్నా తర్వాత తను కూడా రెస్పాండ్ అవుతూ ఇద్దరు ఒకరినొకరు కిస్ చేసుకుంటారు. ఆ తర్వాత హాన్ నువ్వు ఇక్కడే ఉండు, నేను మార్నింగ్ వస్తాను అని చెప్తాడు. కానీ తను అతని వేలిని గట్టిగా కొరికి అతని పక్కకి నెట్టేసి సోఫా మీద కూర్చుంటుంది. అక్కడ నుంచి తన మేనేజర్ కి కాల్ చేస్తుంటే హాన్ మళ్ళీ తను నేర్పించడం స్టార్ట్ చేస్తాడు. పక్కనే కూర్చొని మళ్ళీ లిప్స్ మీద కిస్ చేస్తాడు. దాంతో తను ఫోన్ లో సరిగ్గా మాట్లాడలేకపోతుంది. అంతేకాక తన చెవి దగ్గర కిస్ చేస్తూ ఉండడంతో ఆమె ఫుల్ డిస్టర్బ్ అవుతుంది. చివరికి అతను ఫోన్ లాక్కొని పక్కన పడేసి తనని ఒళ్ళో కూర్చోబెట్టుకొని కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. నెక్స్ట్ డే లిల్లీ నిద్ర లేవగానే హాన్ నుంచి మెసేజ్ వస్తుంది, నేను పికప్ చేసుకోవడానికి వస్తున్నాను అని. యాక్చువల్ గా హాన్ తన ఫ్రెండ్స్ తో కార్డ్స్ ఆడుతూ ఉంటాడు. మధ్యలో లేచి వెళ్లిపోతుంటే ఫ్రెండ్స్ అంటారు, ఇలా మధ్యలో వెళ్లడం రూల్స్ కి ఎగెనెస్ట్ అని ఆపుతారు. అప్పుడు హాన్ ఆ కార్డ్స్ అన్ని విసిరేసి, ఇక్కడ రూల్స్ నేనే రాస్తాను అని చెప్పి వెళ్లిపోతాడు. అతను ఎవరిని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నావు అని ఆ ఫ్రెండ్స్ అందరూ డిస్కస్ చేసుకుంటారనమాట. ఇతనికి 3 ఏళ్ల ముందే పెళ్లైందంట కదా, కానీ తన వైఫ్ ఎవరికి ఎప్పుడు పరిచయం చేయలేదు, బహుశా ఇది బిజినెస్ మ్యారేజ్ ఏమో అనుకుంటారు. అక్కడే లిల్లీ సిస్టర్ సూ కూర్చొని ఉంటుంది. తను కావాలనే అందరి ముందు అంటుంది, హాన్ ఫస్ట్ నా ఫియాన్సీ, కానీ నా సిస్టర్ లిల్లీ తన్ని పెళ్లి చేసుకుంది, అతని మనసులో తన మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు అని నెగిటివ్ గా చెప్తుంది. సరిగ్గా అప్పుడే హాన్ లిల్లీ చేయి పట్టుకొని లోపలికి తీసుకురావడంతో సూకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. తను కూర్చోడానికి హాన్ స్వయంగా సీట్ కూడా అడ్జస్ట్ చేస్తాడు. ఎవరీమె అని ఫ్రెండ్స్ అడిగితే తన చేయి పట్టుకొని ఈమె నా వైఫ్ అని ప్రౌడ్ గా చెప్తాడు. అంతేకాక తనకి తన చేతులతో స్వయంగా తినిపిస్తాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరి నోళ్లు మూత పడతాయి. ఎస్పెషల్లీ సూకి మాత్రం పెద్ద ఘోర అవమానం జరుగుతుంది. ఇందాక దాకా హాన్ కి తన భార్య అంటే ఇష్టం లేదని తెగ వాగింటుంది కదా, ఇప్పుడు తన తల తీసేసినట్టు అవుతుంది. సో ఓవర్ యాక్షన్ తో హాన్ కి పేరు పెట్టి పిలుస్తుంది. పేరేంటి పేరు, బ్రదర్ ఇన్ లా వెనివిలు అని హాన్ మొహం మీదే చెప్పేస్తాడు. లిల్లీ మాత్రం హాన్ సూని ప్రేమిస్తున్నాడని, తన మీద కోపంతోనే నన్ను పెళ్లి చేసుకున్నాడని ఇంకా పిచ్చి భ్రమలోనే ఉంటుంది. సూ అతన్ని బ్రదర్ ఇన్ లా అని పిలుస్తుంది. హాన్ అక్కడి నుంచి వెళ్తుంటే సూ చేయి పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. అతను ఫోన్ అటెండ్ చేయడానికి వెళ్తున్నా అని చెప్తాడు. లిల్లీ వాష్రూమ్ కి వెళ్తుంది.
వస్తుంది. తను వెనకాలే సూ కూడా వచ్చేస్తుంది. నువ్వు ఇంకా ఈ యాక్టింగ్ ఎన్నాళ్ళు చేస్తావు? హాన్ కి నీ మీద అసలు గౌరవమే లేదు అని రెచ్చగొడుతుంది. కానీ మన లిల్లీ కూల్ గా, ఇన్నేళ్లైనా కూడా నువ్వు ఇంకా చిన్నపిల్లలాగే ఉన్నావు. అవే మాటలు పదే పదే చెప్తున్నావు. నీకు బోర్ కొట్టట్లేదా? కొత్త డైలాగ్స్ ఏమన్నా వెతుక్కొనిరా, కనీసం కొత్త డ్రామాలన్నా చూడు అని అంటుంది. సూ కోపంగా పాస్ట్ లో మరి ఆ మూవీ టికెట్స్ నువ్వెందుకు తీసుకున్నావు అని అడిగితే అవి నా ఇష్టంగా నేను తీసుకోలేదు, నీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే అవసరం కూడా నాకు లేదు అని లిల్లీ చెప్తుంది. ఇక పాస్ట్ సీన్ చూస్తే యాక్చువల్ గా హాన్ ఆ మూవీ టికెట్స్ పంపింది సూ కోసం కాదు, లిల్లీ కోసమే. అతను తన పని మనిషితో ఈ టికెట్స్ లిల్లీకి ఇచ్చాయని క్లియర్ గా చెప్తాడు. కానీ సూ మాత్రం నిజానికి హాన్ నన్ను పెళ్లి చేసుకోవాల్సింది అని ఇంకా వాదిస్తుంది. ప్రెసెంట్ లిల్లీ గట్టిగా ఆన్సర్ ఇస్తుంది. కానీ ఆ టికెట్స్ మీద నా పేరు రాసుంది, పైగా నన్నే పెళ్లి చేసుకున్నాడు కాబట్టి కొంచెం పద్ధతిగా మాట్లాడు, లేదంటే నిన్ను అసలు వదిలిపెట్టను. అయినా అతను నీకు బ్రదర్ ఇన్ లా అవుతాడు, అది మర్చిపోకు అని మాస్ వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత రాత్రి తను బెడ్ మీద పడుకొని ఉన్నప్పుడు హాన్ వచ్చి తన డ్రాయింగ్ చూస్తాడు. ఈ చిన్న డ్రాయింగ్ చూసి మాత్రం నన్ను జడ్జ్ చేయకు అంటే, హాన్ ఇది చాలా బాగుంది, నువ్వు మంచి ఆర్కిటెక్ట్ అవుతావని నేను అనుకోలేదు అని అంటూ తన దగ్గరికి తీసుకొని మళ్ళీ కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. తను కూడా రెస్పాండ్ అవుతూ ఇంకిద్దరు కిస్ చేసుకుంటారు. నెక్స్ట్ డే లిల్లీ ఆఫీస్ లో ఉన్నప్పుడు హాన్ అసిస్టెంట్ వచ్చి బాస్ మిమ్మల్ని తన ఆఫీస్ లో వెయిట్ చేయమన్నారు అని చెప్తాడు. తను ఇంకా ఆఫీస్ లోపలికి వెళ్తే హాన్ అక్కడ ఉండడు. అక్కడ ఉన్న సామాన్లన్నీ చూస్తుంటే ఒక ఫోటో ఫ్రేమ్ తిరిగేసి ఉంటుంది. తను దాన్ని తీయబోతుండగా ఎగ్జాక్ట్లీ అప్పుడు హాన్ లోపలికి వస్తాడు. అప్పుడు లిల్లీ అతని చైర్ లో కూర్చొని ఇటు తిరుగుతుంది. నీకు చాలా ధైర్యం ఎక్కువైంది, బాస్ సీట్ లోనే కూర్చుంటావా అని అడుగుతాడు. తను నవ్వుతూ నువ్వు నా బాస్ ఏంటి, నా హస్బెండ్ వి కదా అని అంటుంది. అప్పుడు హాన్ నేను నీకోసం ఒక కార్ కొన్నాను అని చెప్పగానే సడన్ గా ఇంత మంచోడు ఎలా అయ్యావు అని షాక్ అవుతుంది. అసలు నేను నీతో ఎప్పుడు బ్యాడ్ గా బిహేవ్ చేశాను అని అతను అంటే, నిజంగానే నాకు కార్ ఇప్పిస్తున్నావా అని అడుగుతుంది. వద్దంటే మానే అని అతను అనగానే నా సొంత డబ్బులు నాకు ఎందుకు వద్దనుకుంటున్నాను అని తను అంటుంది. తను చాలా హ్యాపీగా నేను డ్రైవ్ చేసుకుంటూ వస్తాను, నువ్వు నీ కార్లోకి రా అని చెప్పి కార్లో కూర్చుంటుంది. కానీ హాన్ పరిగెత్తుకెళ్లి తన కార్లోనే కూర్చుంటాడు. నీ కార్ ఏమైంది అని అడిగితే రిపేర్ కి ఇచ్చాను అని అబద్ధం చెప్తాడు. నేను ఒక్కదాన్నే డ్రైవ్ చేసి ఆ ఫీలింగ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను తనంటే, నేను బిజినెస్ ట్రిప్ కి వెళ్ళినప్పుడు ఎంజాయ్ చెయ్యి, అప్పుడు నా బట్లర్ నీకు తోడుగా ఉంటారులే అంటాడు. నీకు నా డ్రైవింగ్ స్కిల్స్ మీద అంత నమ్మకం లేకపోయినా నా కార్లో కూర్చునే ధైర్యం బానే చేస్తున్నావు అని తను కార్ స్టార్ట్ చేయగానే హాన్ భయంతో కార్ సీట్ ని గట్టిగా పట్టుకుంటాడు. ఆ రాత్రి నిద్రలో లిల్లీ తెలియకుండానే హాన్ ని కొడుతుందన్నమాట. ఆ దెబ్బకి అతను కంట్రోల్ చేసుకోలేక తన చేతిని గట్టిగా పట్టుకొని హగ్ చేసుకుంటూ కిస్ చేయడం మొదలు పెడతాడు. తను ఆపుతున్నా అతను వినకుండా కిస్ చేస్తుంటే లిల్లీ అతని చేతి మీద గట్టిగా కొరుకుతుంది. నువ్వేమన్నా పప్పివా అని హాన్ అంటాడు. తను అతని లిప్స్ ని కూడా బైట్ చేస్తుంది. అతను మాత్రం తనని కిస్ చేస్తూనే ఉంటాడు. తను పడుకున్నాక హాన్ ఆఫీస్ కి వెళ్తూ తన బట్లర్ తో లిల్లీ ఒక్కతే డ్రైవ్ చేస్తున్నప్పుడు నువ్వు తన వెనకాలే ఉండాలి, జాగ్రత్తగా చూసుకో అని చెప్తాడు. బట్లర్ మాత్రం బాస్ మీకు మీ వైఫ్ మీద ఎంత కేర్ ఉంటే మాత్రం తనకి చెప్పాలి కదా, లేదంటే మీ ఫీలింగ్స్ తనకి ఎప్పటికీ అర్థం కావు అని అంటాడు. దానికి హాన్ తన దృష్టిలో మేబీ నేను ఈ ప్రపంచంలో ద వర్స్ట్ పర్సన్ ని అని బాధగా అంటాడు. లిల్లీ కార్ లో వెళ్తుండగా వాళ్ళ అమ్మ కొంట్లో బాలేదని కాల్ రావడంతో ఇమ్మీడియట్ గా హాస్పిటల్ కి వెళ్తుంది. అక్కడ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు సూతోనే హ్యాపీగా ఉండడం చూసి తన పాపం కొంచెం ఫీల్ అవుతుంది. తన అంత దూరం పరిగెత్తుకుంటూ రావడం వల్ల చెమటతో వర్షంతో పూర్తిగా తడిసిపోతుంది. అయినా సరే ఏమీ అనకుండా బయటే నిలబడి ఉంటుంది. అప్పుడే సూ కాల్ చేసి నీకెంత పొగరు, కనీసం అమ్మకు బాలేదని తెలిసి హాస్పిటల్ కూడా రాలేవా అని తిడుతుంది. ఇంక ఎగ్జాక్ట్ గా లోపలికి వెళ్తే ఆమె పేరెంట్స్ అసలు తన వైపు కనీసం చూడని కూడా చూడరు. వాళ్ళు సూతోనే నవ్వుతూ కబుర్లు చెప్తుంటే వీళ్ళ ముగ్గురే ఒక ఫ్యామిలీ, నేను కేవలం ఒక అవుట్ సైడర్ ని అని లిల్లీ చాలా బాధపడుతుంది. ఆ తర్వాత మనోడు బిజినెస్ ట్రిప్ కి వెళ్తాడు. అప్పుడే తన ఆఫీస్ కి వెళ్ళినప్పుడు ఎంప్లాయీస్ అందరు గాసిప్స్ చెప్పుకుంటూ ఉంటారు. కొత్త బాస్ కి ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉందంట కదా, మేబీ ఆమెను కలవడానికి బిజినెస్ ట్రిప్ కి వెళ్ళుంటాడు, తన పేరు క్యాథరిన్ కదా అని మాట్లాడుకుంటారు. ఆ మాటలు విన్న లిల్లీకి దగ్గొస్తుంది. వెంటనే మెడిసిన్ వేసుకుంటుంది. రాత్రి పడుకున్నప్పుడు కూడా తనకు అవే ఆలోచనలు. హాన్ ఇంకా ఇంటికి రాలేదు అంటే తన ఎక్స్ తోనే ఉన్నాడా, అతనికి నా మీద కేర్ చూపించే టైం కూడా లేదు, అసలు నా గురించి ఎవ్వరికీ పట్టించుకోలేదు, ఐ హేట్ యు హాన్ అని తిట్టుకుంటూ ఏడుస్తుంది. తను అలా ఏడుస్తూ ఓవర్ థింకింగ్ చేస్తూ బాధపడుతుంటే ఎగ్జాక్ట్ టైంలో హాన్ అక్కడికి వచ్చి ఏమైంది అని కంగారు పడుతూ అడుగుతాడు. తన ఫోర్ హెడ్ ని టచ్ చేసి చూస్తే తనకి ఫుల్ ఫీవర్ ఉంటుంది. ఇంకా ఆమెను కేర్ చేస్తూ తన దగ్గరికి తీసుకుని హక్ చేసుకున్నట్టే పట్టుకొని మెడిసిన్ వేసి నీళ్లు తాపిస్తాడు. అప్పుడు తను ఏడుస్తూ హాన్ ఐ హేట్ యు, నీకు నా మీద అస్సలు కేర్ లేదు, నువ్వు చాలా బ్యాడ్ పర్సన్ వి అని అంటుంది. సరే నీ గోల్ అయిపోయిందా అని తను ఆమె చేతులు తుడుస్తూ రెస్ట్ తీసుకోమని ప్రేమగా పడుకోబెడతాడు. నెక్స్ట్ డే పొద్దున్నే లేచేసరికి హాన్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. నువ్వెప్పుడు వచ్చావని తను అడుగుతుంది. రాత్రంతా జరిగింది ఆమెకు అసలు గుర్తుకే లేదు. హాన్ హాట్ వాటర్ ఇచ్చి తన ఫోర్ హెడ్ టచ్ చేసి జ్వరం ఉందో లేదో చూస్తాడు. ఇప్పుడు నీకెలా ఉంది, ఏం వింతగా అనిపించట్లేదు కదా అని అడిగితే తను లేదని చెప్పి అతన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. నువ్వు కూర్చొని ఫుడ్ తిను, నేను నీకోసం ఫ్రూట్ కట్ చేసి తీసుకుని వస్తానని అతను అంటే తను మాత్రం డైరెక్ట్ గా కిచెన్ లోనే ఫ్రూట్స్ తినడం స్టార్ట్ చేస్తుంది. కిచెన్ లో కాదు ఇక్కడికి వచ్చి కూర్చో అని అతను అన్నా కూడా తను అక్కడే నిలబడి తింటుంటే తనే ఆమె దగ్గరకు వచ్చి తన వేలుతో తన లిప్స్ ని క్లీన్ చేస్తూ టేస్టీగా ఉందా అని అడుగుతాడు ప్రేమగా.
ఆ తర్వాత ప్లేట్స్ అని డైనింగ్ టేబుల్ మీద పెట్టి కూర్చొని తినమంటాడు. తను కూర్చొని థ్యాంక్ యూ చెప్తే హాన్ తన తల నిమురుతూ థ్యాంక్ యూ చెప్పడానికి బదులు ఫ్యూచర్ లో నన్ను కొంచెం తక్కువగా తిట్టుకుంటే చాలు, అదే నాకు పెద్ద ఉపకారం అని చెప్పి వెళ్లిపోతాడు. తనకేం అర్థం కాక అలానే చూస్తూ ఉండిపోతుంది. నెక్స్ట్ సీన్ లో వాళ్ళంతా మీటింగ్ కోసం కూర్చొని ఉంటారు. తన కొలీగ్ వచ్చి నీ ఫిగర్ భలే ఉంది తెలుసా అని తనని ఆట పట్టిస్తూ ఉంటుంది. అదే టైంలో హాన్ అక్కడికి వస్తాడు. అతను వేరే అమ్మాయితో మాట్లాడడం చూసి మన లిల్లీ తట్టుకోలేకపోతుంది. అంతలోనే అక్కడికి క్యాథరిన్ వస్తుంది. ఇలాంటి అమ్మాయిలంటే అతనికి ఇష్టమా అని తనని తాను కంపేర్ చేసుకుంటుంది. ఎంప్లాయీస్ అందరూ క్యాథరిన్ అండ్ హాన్ పై చాలా బాగుంటుందని మాట్లాడుకుంటుంటే లిల్లీకి చాలా ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఆ టెన్షన్ లో తన కాఫీ గ్లాస్ నిండా నిండిపోతుంది. ఆ వేడి నీళ్లు తన చేయి మీద పడిపోయి చేయి కాలుతుంది. అప్పుడే హాన్ చూసి పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది అని అడుగుతాడు. తన చేతిని ఊదుతూ కేర్ చూపిస్తాడు. కానీ తను అతని చేతిని విదిలించుకొని నేనే చూసుకుంటానులే అని చెప్తుంది. హాన్ దీని మీద మెడిసిన్ రాసుకో అని చెప్పి వెళ్తాడు. అప్పుడే క్యాథరిన్ వచ్చి లిల్లీకి హలో చెప్తుంది. కానీ తను ఇష్టం లేకపోయినా హలో అని చెప్పి వెళ్లిపోతుంది. హాన్ తన అసిస్టెంట్ కి మెసేజ్ చేసి దెబ్బ తగిలిన చోట రాసుకోవడానికి ఆయింట్మెంట్ తీసుకురమ్మని చెప్తాడు. క్యాథరిన్ నవ్వుతూ ఈ క్యూట్ గర్ల్ ని ఇంతకు ముందే నేను ఎక్కడో చూశాను. 3 years బ్యాక్ నీ వాలెట్ లో తన ఫోటో కదా ఉంది, ఆ క్యాట్ గర్ల్ ఈమె కదా అని అడుగుతుంది. హాన్ ఏమి మాట్లాడకుండా వెళ్లిపోతే తను నీ క్యూటీ కదా అని మళ్ళీ అడుగుతుంది. హాన్ లిఫ్ట్ లోకి వెళ్లి అవును తనే నా క్యూటీ అని ఒప్పుకుంటాడు. లిల్లీ అప్పటికే మూతి ముడుచుకొని కోపంగా కూర్చుంటుంది. హాన్ తన బట్లర్ ని కార్ లోంచి బయటికి పంపేసి తను అడుగుతాడు మెడిసిన్ రాసుకున్నావా అని. తను తగ్గిపోయిందిలే అంటుంది. అతను తను చేయి పట్టుకొని చూడబోతే తను వెనక్కి లాగేసుకుంటుంది. అసలు నేను ఇప్పుడు ఏం చేశానని మళ్ళీ నా మీద సీరియస్ గా ఉన్నావు అని తను అడిగితే నీ హార్ట్ ని అడుక్కో, ఆ క్యాథరిన్ నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కదా అని అడుగుతుంది. హాన్ షాక్ ఎక్సా, క్యాథరిన్ నా ఎక్స్ కాదు బాబు, అసలు నాకు ఎక్సే లేరు అని చెప్తాడు. ఇంకా చెప్తాడు అంటే ఆఫీస్ లో నువ్వు అంతలా కోప్పడింది ఆ క్యాథరిన్ మీద ఉన్న జెలస్ వల్లేనా అని తన్ని టీజ్ చేస్తాడు. నేనెప్పుడు జెలస్ ఫీల్ అయ్యాను, నేను జస్ట్ అని ఏదో చెప్తూ ఆగిపోతుంది. ఏంటి అని అతను అడిగితే నేనేం జెలస్ గా లేను, నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయమని చెప్తున్నాను అంతే, మర్చిపోకు నేను నీ వైఫ్ ని, మిసెస్ హాన్ ని, నువ్వు ఇలాగే చేస్తూ ఉంటే మన రెడ్డి ఫ్యామిలీల మధ్య అని తను ఏదో చెప్పబోతుంటే అతను తన ముఖాన్ని పట్టుకొని కొంచెం జెంటిల్ గా మాట్లాడవా అంటాడు. అప్పుడు తను ఎవరు జెంటిల్ గా మాట్లాడలేదు, ముందు నన్ను వదులు అని అంటుంది. అతను తన్ని వదిలేసి నాకు అలాంటి పిచ్చి అలవాట్లు లేవు, అసలు క్యాథరిన్ కి అబ్బాయిలంటేనే ఇష్టం లేదు అని చెప్తాడు. అది విని ఆమె షాక్ అవుతుంది. ఏంటి తనకు అబ్బాయిలంటే ఇష్టం ఉండదా అని. అవును నేను నిజమే చెప్తున్నాను, క్యాథరిన్ నా ఎక్స్ కాదు, నాకు పెళ్లి తర్వాత బయట ఎలాంటి రిలేషన్షిప్స్ లేవు, నా లైఫ్ లో ఉన్నది ఒక్కతే అమ్మాయి, అది మిసెస్ హాన్ అని తన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ చెప్తాడు. తర్వాత ఇంటికి వస్తుంది. కానీ అతను తన వైపు దిక్కొని ఎక్కడ పడుకున్నావు, ఇంకా మేల్కునే ఉన్నావు కదా అని రొమాన్స్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆమె నువ్వెంత పర్వర్ట్ వి తెలుసా అని అంటే అతను తన 2 చేతులు పట్టుకొని తన్ని కూర్చోబెట్టి నేను ఎప్పటి నుంచి పర్వర్ట్ అయిపోయాను అని అడుగుతాడు. నువ్వు జస్ట్ నాకు మెడిసిన్ రాసి దానికి బదులుగా ఇవన్నీ చేయాలనుకుంటున్నా అంటే నువ్వు పర్వర్ట్ కాకపోతే ఇంకేంటి అని అంటుంది. హాన్ తన్ని కిస్ చేయడానికి దగ్గరకు వస్తే తను వెనక్కి జరుగుతుంది. ఇంకా మన లిల్లీ తన కాలుతో అతన్ని గట్టిగా పక్కకు నెట్టేసి దుప్పటి కప్పుకుంటుంది. మనోడు ఊరుకుంటాడా, ఆ దుప్పటిని లాగేసి తన మీద పడుకొని కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇక ఆ రాత్రంతా వాళ్ళ మధ్య ఒక పీక్స్ రొమాన్స్ కంటిన్యూ అయిపోతుంది. నెక్స్ట్ సీన్ లో తన ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి హాన్ ఫుల్ గా తాగుంటాడు. ఎవరితో కలిసి డ్రింక్ చేసావు అని అడిగితే ఫ్రెండ్ తో ఏంటి నా మీద నిఘా పెడుతున్నావా అని అడుగుతాడు. లేదు జస్ట్ క్యాజువల్ గా అడిగాను అంటే అప్పుడు హాన్ నేను క్యాథరిన్ తో కలిసి డిన్నర్ చేశాను అని చెప్తాడు. అది విని తను బాధగా అక్కడి నుంచి వెళ్లిపోతుంటే తన్ని లాగి నీ కోపం వచ్చిందా అని అడుగుతాడు. నాకెందుకు కోపం అని తను అంటుంది. కానీ తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. హాన్ తన ఫేస్ పట్టుకొని నీ వయసు ఎంత, చిన్నపిల్లలు అంత త్వరగా ఏడ్ చేస్తావేంటి అని తనని కిస్ చేస్తాడు. తను విడిపించుకోవాలని చూసినా అసలు వదలకుండా గట్టిగా కిస్ చేస్తూ తను ఎత్తుకొని తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెడతాడు. అతను తన మీదకి వంగి కిస్ చేస్తూ నేను ఊరికే జోక్ చేశాను, నేనేం క్యాథరిన్ తో డిన్నర్ చేయలేదు అని నిజం చెప్తాడు. దాంతో ఆమె అతనికి ఒకటి ఇస్తుంది. హాన్ తన చేయి పట్టుకుని కిస్ చేసి ఇప్పుడు కూల్ అయ్యావా అని అడుగుతాడు. తన ముఖం తిప్పేసుకుంటే నీకేమనిపించినా ఇప్పుడే చెప్పాయి, నేను ఎలాగో తాగున్నాను కాబట్టి రేపు నాకేం గుర్తుండదు అని ముద్దుగా పిలుస్తాడు. నిన్నెవరు అలా పిలవమన్నారు అని తనంటే అతను పదే పదే పిలుస్తూ ఉంటాడు. అతని పెదవుల మీద చేయి పెట్టి నువ్వు ఎంత తాగావు అసలు అని అడుగుతుంది. నాకే తెలీదు అని మళ్ళీ కిస్ చేస్తాడు. నాతో పాటు బిజినెస్ ట్రిప్ కి రావచ్చు కదా అని తను అడిగితే ఆమె వద్దంటుంది. క్యాథరిన్ కూడా వస్తుంది అని అనగానే నీకేమైనా పిచ్చా అని తను కోపడుతుంది. హాన్ మళ్ళీ కిస్ చేస్తూ చెప్పు వస్తావా రావా అని అడుగుతాడు. నేను రాను అని తను కోపంగా అంటే నేను తాగున్నాను కదా అందుకే ఇలా క్రేజీగా బిహేవ్ చేస్తున్నా అని చెప్తూ ప్రేమగా కిస్ చేసి వస్తావు కదా అని అడుగుతాడు. తను అతని ఫేస్ పట్టుకొని సరే వస్తానులే
అంటుంది. అతను తాగున్నప్పుడు చాలా క్యూట్ గా కనిపిస్తుంటే తను ఒక ఫోటో తీసుకుంటుంది. కానీ అతను ఆ ఫోన్ పక్కన పడేసి మళ్ళీ రొమాన్స్ స్టార్ట్ చేస్తాడు. నెక్స్ట్ సీన్ లో తను మేనేజర్ తో కలిసి వస్తుంటే హాన్ అండ్ మిగతా వాళ్ళందరూ తింటూ ఉంటారు. తన పక్క టేబుల్ కి వెళ్దాం అనుకుంటే మేనేజర్ తన్ని ఫోర్స్ గా అదే టేబుల్ దగ్గరికి తీసుకెళ్తుంది. అక్కడ క్యాథరిన్ ఉంటుంది. హలో, నువ్వు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు అని కాంప్లిమెంట్ ఇస్తుంది. లిల్లీ థ్యాంక్ యూ చెప్పి తింటూ ఉంటుందా. హాన్ తన్ని చూసి స్మైల్ ఇస్తుంటే ఇతను నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నాడు అని అనుకొని తను అక్కడ నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత తన రూమ్ లో ఉన్న వాష్రూమ్ కి వెళ్తుంది. అప్పుడే తనకి హాన్ నుండి కాల్ వస్తుంది, నా రూమ్ కి రా అని. తను ఫోన్ లేనే తిట్టేస్తుంది. అర్ధరాత్రి పూట నీ ఎంప్లాయీస్ ని నీ రూమ్ కి పిలుస్తున్నావా? అసలు నీకు సిగ్గుందా? అక్కడ ఏదైనా సీన్ క్రియేట్ చేయాలనుకుంటున్నావా ఏంటి అని. హాన్ సీరియస్ గా నీకు 10 minutes టైం ఇస్తాను, వెంటనే బట్టలు చేంజ్ చేసుకొని రా అంటాడు. తను నేను రానంటే రాను, ఇంకోసారి నన్ను పిలిచావంటే రికార్డింగ్ చేసి నీ మీద కేసు పెడతాను, నన్ను వేధిస్తున్నావని అని వార్నింగ్ ఇస్తుంది. సరిగ్గా అప్పుడే మేనేజర్ నుండి కాల్ వస్తుంది. లిల్లీ 10 minutes లో పైకి రా, మన ప్రెసిడెంట్ రూమ్ లో మీటింగ్ పెట్టుకున్నాం అని అంటాడు. దాంతో తను కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్తుంది. క్యాథరిన్ వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. లిల్లీ అక్కడ టెన్షన్ తో నిలబడి ఉంటే క్యాథరిన్ ఆమె చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్తుంది. లోపల అందరినీ చూడగానే తను భయపడుతుంది. అయ్యో, ఇందాక నేను ఫోన్ లో హాన్ తిట్టిన మాటలు వీళ్ళందరూ వినేశారా ఏంటి అని అనుకుంటుంది. హాన్ తనకి ఒక ఫైల్ ఇచ్చి ఇది చెక్ చేయమంటే తను కూర్చొని చూస్తుంది. ఇంకా హాన్ కూడా అందరికి డ్రింక్స్ ఇచ్చి అన్ని అడుగుతాడు, నువ్వు తాగుతావా లేదా అని. తను లేదు, నేను డ్రింక్ చేయను అని చెప్తుంది. అప్పుడు క్యాథరిన్ అయితే ఈ మ్యాంగో షేక్ తీసుకో అని ఇస్తుంది. హాన్ రిమోట్ ఇచ్చి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయమంటే తను స్క్రీన్ మీద అందరికి తన ఐడియాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆమె ఐడియాస్ అందరికి బాగా నచ్చుతాయి. హాన్ చాలా టైం అయింది కదా, ఇక అందరూ వెళ్ళొచ్చు అని చెప్తాడు. అందరూ వెళ్తుంటే లిల్లీని పిలిచి నువ్వు ఒక్కదానివే ఇక్కడే ఉండు, నాకు ప్రాజెక్ట్ డీటెయిల్స్ కొన్ని కావాలి అంటాడు. అందరూ ఒక్కసారిగా వెనక్కి చూస్తారు, కానీ తను అక్కడే ఉండిపోతుంది. లిన్ మాత్రం తన్ని అనుమానంగా చూస్తూ వెళ్తాడు. అందరూ వెళ్లిపోయాక తను నీళ్లు తాగుతూ ఫైల్స్ లో ఏం చేంజ్ చేయాలని అడుగుతుంది. హాన్ సీరియస్ గా వర్క్ గురించి మాట్లాడుతూ నీ ఐడియా సింపుల్ గా ఉంది, బానే ఉంది, కానీ దీన్ని కొంచెం చేంజ్ చేయాలి, కొంచెం ఇన్నోవేటివ్ గా ఉంటే ఇంకా బాగుంటది అని చెప్తాడు. తను మనసులో అనుకుంటుంది, కావాలని ఇతను నన్ను ఆపాడు, కానీ నిజంగానే వర్క్ గురించి మాట్లాడుతున్నాడు అని అనుకుని థ్యాంక్ యూ, ఈసారి చేంజ్ చేస్తానులే అని చెప్తుంది. అప్పుడు హాన్ తన చేతిలో ఉన్న గ్లాస్ తీసుకొని ఫైల్ తనకిచ్చి వెళ్లి రెస్ట్ తీసుకో అని పంపిస్తాడు. ఆమె వెళ్లిపోగానే హాన్ తను తాగిన ఎంగిలి గ్లాస్ తోనే నీళ్లు తాగుతాడు. అంటే హాన్ తన వైఫ్ మీద అంత ఒబ్సెషన్ తో ఉన్నాడు. అట్లీస్ట్ కిస్ దొరకపోయినా చూడండి, ఇలా గ్లాస్ తో సరిపెట్టుకున్నాడు. లిల్లీ ఎలివేటర్ దగ్గరికి వెళ్ళాక తన రూమ్ కీస్ అక్కడే మర్చిపోయానని గుర్తొచ్చి మళ్ళీ వెనక్కి వస్తుంది. తను డోర్ దగ్గరికి వెళ్ళగానే హాన్ ఒక్కసారిగా తన్ని లోపలికి లాక్కేసుకుని డోర్ కి అదిం పట్టి గట్టిగా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అతను చాలా సేపటి నుంచి కంట్రోల్ చేసుకుని ఉన్నాడేమో, కంట్రోల్ కూడా చేసుకోలేక కిస్ చేస్తూ మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. నా రూమ్ కీస్ మర్చిపోయాను, ఇక్కడే ఎక్కడో ఉన్నట్టున్నాయి ఎంతనంటే వెళ్లి వెతుక్కొని పక్కకు తప్పుకుంటాడు. తను రూమ్ అంతా వెతుకుతుంది, కానీ ఎక్కడ దొరకవు. ఏమైంది దొరకలేదానంటే తెలీదు, ఇక్కడే పెట్టాను అని వెతుకుతుంటుంది. హాన్ తన పాకెట్ లో నుంచి రూమ్ కార్డ్ తీసి దీనికోసమైనా నువ్వు వెతుకుతుంది అని అడుగుతాడు. తను అది తీసుకొని నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడిగితే కింద పడి ఉంటే తీసుకున్నాను అంటాడు. నేను కూడా అక్కడే చూసాను కదా, నాకు కనిపించలేదేంటి అంటానంటే మేబీ ఫ్లోర్ కలర్ కార్డ్ కలర్ సేమ్ ఉండడం వల్ల నీకు కనిపించుండదు అని హాన్ నవ్వు ఆపుకుంటూ చెప్తాడు. తను 2 కలర్స్ చూసి అబద్ధం, 2 వేరు కలర్స్, నువ్వు కావాలనే నా కార్డ్ దాచావు కదా అని అంటుంది. హాన్ ఏం తెలియని ఎల్లిపాయలాగా యాక్టింగ్ చేస్తూ నువ్వెంత కన్నింగ్ ఫాక్స్ తెలుసా అని తిడుతూ తను వెళ్లిపోతుంటే అతను ఆపి చేతిలో ఉన్న ఫైల్ ని కింద పడేస్తాడు. ఆ తర్వాత తన్ని గట్టిగా పట్టుకొని కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా తన్ని కిస్ చేస్తూ రూమ్ కి వెళ్లి త్వరగా పడుకో అని పంపిస్తాడు. తను వెళ్తున్నప్పుడే లిన్ వచ్చి తనకి స్వీట్స్ ఇస్తాడు. థ్యాంక్ యూ చెప్పి తీసుకుంటుంటే నీ నెంబర్ ఇస్తావా అని అడుగుతాడు. వర్క్ విషయమేమో అని నెంబర్ ఇచ్చేస్తుంది, కానీ హాన్ ఇదంతా చూసేస్తాడు. ఇక మన కుళ్ళుబోతి హీరోకి ఎక్కర్లేని జలసీ వచ్చేస్తుంది. అసిస్టెంట్ అడుగుతాడు, బాస్ వెళ్ళి నీ వైఫ్ తో మాట్లాడతారా అని. హాన్ వెంటనే అక్కడికి వచ్చి హోటల్ పదా అని సీరియస్ గా అంటాడు. తన మనసు ఇతనికి ఎందుకు కోపం వస్తుంది, ఎప్పుడు కోప్పడతాడో ఎప్పుడు మంచుకుంటాడో అసలు అర్థమే కాదు అని తిట్టుకుంటుంది. తర్వాత తను హోటల్ రూమ్ కి వెళ్లి డోర్ తీయగానే అక్కడ హాన్ నిలబడి ఉంటాడు. లోపలికి వస్తూనే తన్ని గట్టిగా కిస్ చేయడం మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. ఇది మాత్రం నార్మల్ కిస్ కాదండోయ్, ప్యూర్ అబ్సెషన్ తో ఉంటది. తను వేరే వాళ్ళకి నెంబర్ ఇచ్చిందని తను ఎంత జెలస్ ఫీల్ అవుతున్నాడో ఆ కిస్ లోనే చూపిస్తాడు. అంతలో బయట నుండి మేనేజర్ లిల్లీ నా రూమ్ కార్డ్ మర్చిపోయాను, ఒకసారి డోర్ ఓపెన్ చేయని అరుస్తుంది. ఇద్దరు ఒక్కసారిగా డోర్ వైపు చూస్తారు. తను వెంటనే కంగారుగా బెడ్ మీద నుంచి లేస్తుంది. ఆ కంగారులో లిల్లీ తల వెళ్లి హాన్ గడ్డానికి గట్టిగా తగులుతుంది. దాంతో పాపం అతనికి బాగా నొప్పి పుడుతుంది. లిల్లీ తన్ని పట్టుకుని వెళ్లి దాక్కో అని సైగ చేస్తుంది. కానీ మన హాన్ ఎక్కడ ఆగుతాడు, అక్కడే మళ్ళీ తన్ని కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. తను మెల్లగా ఏం చేస్తున్నావు అసలు అని అంటుంటే హాన్ నీకు తెలుసు కదా ఏం చేస్తున్నానో అని అంటూ తను ఇంకా ఏడిపిస్తూ ఉంటాడు. అప్పుడు అతను తన లిప్స్ తో పిచ్చి పిచ్చి షకలు చేస్తుంటాడు. అది చూస్తుంటే లిల్లీకి నవ్వు వస్తుంది. ఇంకా లోపల నుండి ఏం సౌండ్ రాకపోయేసరికి మేనేజర్ వెంటనే వెళ్లిపోతుంది. నెక్స్ట్ సీన్ లో లిల్లీ పరిగెత్తుకుంటూ వస్తుంటే అక్కడ హాన్ కూర్చొని సిగరెట్ తాగుతూ ఉంటాడు. ఆమెను చూడగానే ప్రెసిడెంట్ హాన్ అని పిలుస్తుంది.
అతను ఆ సిగరెట్ పడేసి నీకు నన్ను ప్రెసిడెంట్ అని పిలవడం అలవాటు అయిపోయిందా ఏంటి అని అడుగుతాడు. ఆమె మనసులో ఒక్కోసారి అతనే బాస్ అని పిలవమంటాడు, ఇప్పుడేమో వద్దంటున్నాడు అని అనుకుంటుంది. హాన్ తన ఆట పట్టిస్తుంటే తను వెనక్కి జరుగుతుంది. ఎందుకలా దాక్కుంటున్నావు అని. మరి నువ్వు ఇంత క్లోజ్ గా వస్తుంటే ఏంటి అని తను అంటుంది. హాన్ ఇంకా దగ్గరకు వచ్చి ఇంత క్లోజ్ గానా అని అడుగుతూ తన్ని పట్టుకొని గట్టిగా కిస్ చేస్తాడు. తను అప్పు ఏం చేస్తున్నావు, ఎవరైనా చూస్తారు బాబు అని అంటే, మరి నన్ను పదే పదే బాస్ అని పిలుస్తున్నావు, ఏం చేయాలి అని అడుగుతాడు. సరిగ్గా అదే టైంలో మేనేజర్ అండ్ లిన్ అటుగా వస్తారు. వర్షం ఎంత స్పీడ్ గా పడుతోంది అని షెడ్ కిందికి రాబోతారు. హాన్ తనని పట్టుకొని రూమ్ నెంబర్ ఎంత అని అడుగుతాడు. అతను కిస్ చేయబోయేసరికి తన నెంబర్ చెప్పేస్తుంది. సరే రాత్రి నిన్ను కలవడానికి వస్తాను అని చెప్పి ఏమీ తెలియనట్టు అక్కడే కూర్చుండిపోతాడు. వాళ్ళ మధ్య అసలు ఏమీ జరగలేదు, ఇప్పుడు మనోడు మంచోడు బుద్ధిమంతుడు అన్నట్టు. అంతలో వాళ్ళిద్దరు అక్కడికి వచ్చి మీరు ఎప్పుడు వచ్చారు అని అడుగుతారు. లిన్ తన బ్లేజర్ తీసి తనకి ఇవ్వబోతే ఇది వేసుకో అంటాడు. తను వద్దొద్దు అని ఎంత చెప్తున్నా వినడు. లోపల హాన్ కి పిచ్చి కోపం వస్తుంది. లిన్ బ్లేజర్ తీసిస్తూ పర్లేదు ఉంచుకో, తర్వాత వాష్ చేసి ఇవ్వచ్చు, లేదంటే నీ కోల్ చేస్తుందని బలవంతం చేస్తాడు. మేనేజర్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆ బ్లేజర్ లిన్ దగ్గర గురించి తీసుకుని లిల్లీకి కప్పేస్తుంది. వర్షం తగ్గాక మేనేజర్ తన్ని తీసుకెళ్తుంది. లిన్ వెనకాలే వెళ్లబోతుంటే హాన్ పిలిచి ఆపుతాడు. ఏమైంది బాస్ అని లిన్ అడిగితే అతనికి ఏ పని చెప్పాలో అర్థం కాక తన దగ్గర ఉన్న లైటర్ ని తనకి ఇస్తాడు. ఇక కట్ చేస్తే నెక్స్ట్ వాళ్ళు బిజినెస్ ట్రిప్ నుండి తిరిగేసి వస్తారు. లిల్లీ బెడ్ మీద ఒక పక్క పడుకొని ఉంటుంది. హాన్ కూడా తన వైపు పడుకొని దుప్పటి లాగుతుంటే తను అస్సలు వదలదు. అతను గట్టిగా లాగితే తను కూడా అంత గట్టిగా పట్టుకుంటుంది. హాన్ తన వైపు చూసి కావాలనే చేస్తుంది కదా అని అనుకొని తన వైపు తిప్పుకుంటాడు. అతను కిస్ చేయబోతుంటే తను నిద్రలేస్తుంది. ఇంకా నిద్రపోతున్నట్టు నాటకం ఆడతావా అని అడుగుతాడు. తన్ని కొట్టబోతుంటే చేయి పట్టుకొని అసలు నీకు దేని మీద కోపం, నిన్న రాత్రి నిన్ను కలవడానికి రాలేదనా అని అడుగుతాడు. దానికి కాదని అనగానే మరెందుకు అని అడుగుతాడు. నువ్వు ఆఫీస్ కి వెళ్ళగానే ఒక్క నిమిషాల్లో నా బాస్ అయిపోతావు, నెక్స్ట్ మినిట్ నా హస్బెండ్ అయిపోతావు, అది నాకు అస్సలు నచ్చట్లేదు అని తను చెప్తుంది. వర్క్ టైంలో నేనేం చేయట్లేను కదా అని అంటే, నా దృష్టిలో నువ్వు అప్పుడు ప్రెసిడెంట్ హాన్వే, నువ్వు నాతో అలా చేస్తుంటే నేను నా హస్బెండ్ ని చీట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది అని తను కోపంగా ముఖం తిప్పుకుంటుంది. పెద్ద ఎడ్డెమొక నల్లాగుంది. హాన్ కి చిరాకు వచ్చి అయితే నీకేం కావాలి, బాస్ ని మార్చాలా లేదా నీ హస్బెండ్ ని మార్చాలా అని అడుగుతాడు. రెండింటిని మారిస్తే తప్పేంటి అని తన మనసులో అనుకుని నాకు నిద్ర వస్తుందని పడుకుంటుంది. అప్పుడు మళ్ళీ దుప్పటి కోసం గొడవ పడి చివరికి తను ఇవ్వకపోవడంతో ఆ దుప్పటి మీద నుంచి తను హక్ చేసుకుంటాడు. నెక్స్ట్ డే ఆఫీస్ లో లంచ్ టైమ్ లో లిన్ తనని వాళ్ళ టేబుల్ దగ్గర కూర్చోబెట్టుకుంటాడు. అక్కడ ప్రెసిడెంట్ హాన్ అండ్ సూ గురించి తెలిసి తను చాలా బాధపడుతుంది. అంటే ఆ టైంలో అతను నా కోసం కాదు సూని కలవడానికి వచ్చాడా అని డౌట్ పడుతుంది. అప్పుడే హాన్ అక్కడికి వచ్చి నువ్వు ఎవరితో కలిసి లంచ్ చేస్తున్నావు, లిన్తోనా అని అడుగుతాడు. అవును, నా కొలీగ్స్ తో కాక ఇంకెవరితో చేస్తాను, ఏంటి నువ్వు జెలస్ గా ఫీల్ అవుతున్నావా అని అడుగుతుంది. హాన్ డైరెక్ట్ గా అడుగుతాడు. అవును ఫీల్ అవుతున్నాను. తను ఒక్కసారిగా షాక్ అయ్యి అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే తన కార్ లో వెళ్తుంటే వాళ్ళ అమ్మా నాన్న సూతో కలిసి నవ్వుతూ ఉండడం చూస్తుంది. అప్పుడు తనకి చిన్నప్పటి సీన్ గుర్తొస్తుంది. తను సూ ఒక బొమ్మ కోసం గొడవ పడుతుంటే సూ తనతో నువ్వు మా డాడీ కూతురివి కాదు, కేవలం మా మమ్మీ కూతురివే అని అంటుంది. అది విని తను ఏమి అనలేక ఆ బొమ్మను వదిలేస్తుంది. పక్కనే ఉన్న వాళ్ళ అమ్మ కూడా ఏమనదు. అసలు నేను ఎవరి కూతుర్ని అని బాధపడుతూ ఏడుస్తూ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే హాన్ అక్కడికి వచ్చి తన పక్కన కార్ లో కూర్చుంటాడు. తను చూసి ఏమైంది, ఎందుకంత అప్సెట్ గా ఉన్నా అంటే, నేను ఎప్పుడు బాధలో ఉన్నా కూడా ఇతనికి వెంటనే తెలిసిపోతుంది అనుకుంటుంది. హాన్ ఒక వాటర్ బాటిల్ ని తనకు ఆనిస్తాడు. అప్పుడు మళ్ళీ మనకి పాస్ చూపిస్తారు. ఒకసారి తను ఎందుకో సాడ్ గా కూర్చుని ఉన్నప్పుడు హాన్ వస్తాడు ఆమె దగ్గరికి. తను వెళ్లిపోబోతుంటే అతను నీళ్ళు ఆఫర్ చేస్తాడు. ఆమె నాకేం వద్దు అని అంటే, సేమ్ ఇప్పుడు చేసినట్టే అప్పుడు కూడా ఆ బాటిల్ ని తనకు ఆనించి నీళ్లు తాగు, అప్సెట్ గా ఉన్నప్పుడు నీళ్లు తాగితే మంచిది అని చెప్తాడు. ప్రెసెంట్ లో మళ్ళీ అడుగుతాడు, చెప్పు ఎందుకు సాడ్ గా ఉన్నావు అని. ఏం లేదు నేను బానే ఉన్నానని తను అంటుంది. కానీ అతను కార్ దింపి ఇక నుంచి నేనే డ్రైవ్ చేస్తాను అని డ్రైవింగ్ సీట్ లో కూర్చుంటాడు. నెక్స్ట్ డే హాన్ తన్ని వెడ్డింగ్ రింగ్ కొనడానికి తీసుకెళ్తాడు. తను అన్ని రింగ్స్ వేసుకొని చూస్తూ మిస్టర్ హాన్ ఇవన్నీ కొనేంత నీకుందా అని టీజ్ చేస్తుంది. హాన్ సేల్స్ గర్ల్ తో అన్ని రింగ్స్ ప్యాక్స్ చేసేసేయండి అని ఆర్డర్ వేస్తాడు. తను కంగారు పడి వద్దొద్దు బాబోయ్ నేనేదో జోక్ గా అన్నానని అప్పుడే హాన్ ఒక లాకర్ బాక్స్ తెప్పించి అందులో ఉన్న డైమండ్స్ చూపిస్తాడు. నీకు ఏ డైమండ్ అయితే నచ్చిందో దాంతోనే వెడ్డింగ్ రింగ్ చేయిస్తాను అంటాడు. ఆమె షాక్ అవుతూ నువ్వు ముందే ఇవన్నీ చూసి పెట్టావా అని అడుగుతుంది. అప్పుడు సేల్స్ గర్ల్ అవును బాస్ ఈ డైమండ్ ని 2 years బ్యాక్ సెలెక్ట్ చేశారని చెప్తుంది. తను షాక్ అవుతుంది. 2 years బ్యాకా అంటే మా పెళ్ళైన కొత్తలోనేనా అని ఆలోచిస్తుంది. నెక్స్ట్ సీన్ లో ఎంప్లాయీస్ అందరు కలిసి వెళ్తుంటే లిల్లీ కూడా వస్తుంది. ఎదురుగా ఎవరుంటారు అనుకుంటున్నారు, మన హాన్. లిల్లీ లిన్ ఇద్దరు మాట్లాడుకోవడం చూసి హాన్ కి ఎక్కడ లేని జలస్ వచ్చేస్తుందండి. అక్కడ ఉన్న ఒక అతను అయితే చూడు ఇద్దరు సేమ్ బ్లాక్ అండ్ వైట్ డ్రెస్సులు వేసుకున్నారు, అచ్చం కపుల్లా భలే అదిరిపోయారు కదా అని అంటాడు. అది విని మన హాన్ కి జలసి ఓవర్లోడ్ అయిపోతుంది. లిన్ వచ్చి నీ బ్యాగ్ నేను పట్టుకుంటాను అని అంటే తన వద్దు నేను మోసుకోగలను అని చెప్తుంది. తర్వాత వాళ్ళంతా క్యాంపింగ్ ఏరియాకి వెళ్తారు. లిన్ తన పక్కన కూర్చొని గ్రిల్ చేస్తుంటే
మనోడు అక్కడికొచ్చి నిన్నెవరో పిలుస్తున్నారు వెళ్ళు అని పంపించేస్తాడు. లిన్ వెళ్తూ లిల్లీ నేను నీ కోసం రోస్ట్ చేసిన మష్రూమ్స్ తిను అని చెప్తాడు. హాన్ వాటిని చూసి ఇవి అంత టేస్టీగా ఉంటాయా ఏంటి అని వెటకారంగా అంటూ తన పక్కనే కూర్చుంటాడు. తన చైర్ కొంచెం దూరంగా జరిపితే ఎందుకు దూరంగా వెళ్తున్నావు అని అడుగుతాడు. తను ఏం లేదని కవర్ చేస్తుంది. హాన్ బ్యాగ్ లో నుండి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీ అని చెప్తాడు. నీకు దెబ్బ తగిలిందా అని తన కంగారుగా అడిగితే అవును అని చేయి చూపిస్తాడు. ఆమె మెడిసిన్ రాస్తుంటే జుట్టును సరి చేస్తుంటాడు. ఏం చేస్తున్నావు ఫస్ట్ ఇక్కడ చూడు, దెబ్బ తగిలిన చోట ఇక నీళ్లు తగలనివ్వకు అని కేర్ చూపిస్తుంది. తను మష్రూమ్ రోస్ట్ చేసి ఇస్తే హాన్ తింటాడు. నీకు ఇంకా ఆకలిగా ఉంటే ఈ బ్రెడ్ కూడా తీసుకో అని తనంటే అతను కోపంగా బ్రెడ్ తీసుకొని వెళ్ళిపోతాడు. ఇతనికి ప్రతి దానికి ఎందుకు కోపం వస్తుందో అసలు అర్థం కాదు అని పిచ్చి తిట్లు తిట్టుకుంటుంది. ఆ తర్వాత వాళ్ళంతా గ్రూప్ షూటింగ్ ప్రాక్టీస్ చేస్తుంటే లిల్లిన్ కూడా పిలుస్తారు. ఆ గన్ సౌండ్స్ కి తన చెవులు మూసుకొని నిలబడుతుంది. లిన్ కరెక్ట్ గా షూట్ చేస్తుంటే అందరు పొగుడతారు. అది చూసి మన హాన్ మళ్ళీ జలస్ తో తనే షూట్ చేయడానికి వస్తాడు. అతను అందరికన్నా సూపర్ గా టార్గెట్ చేస్తాడు. లిల్లీ అతను కావాలని చేస్తున్నాడని మనసులో నవ్వుకుంటుంది. తర్వాత తనున్న చోటికి హాన్ వస్తాడు. ఇద్దరు కలిసి నడుచుకుంటూ వెళ్తుంటే అప్పుడు ఎవరో మాట్లాడుకుంటున్న సౌండ్ వినిపిస్తే ఇద్దరు దాక్కుంటారు. లిన్ కి ఎవరో సలహా ఇస్తూ ఉంటారు. నీ మనసులో మాట చెప్పాలి అంటే ఈ రోజు ఈవినింగ్ మంచి ఛాన్స్, మిస్ చేయకు, లిల్లీకి వెంటనే చెప్పు అని. ఇంకా తను కూడా వెంటనే హాన్ అక్కడ నుంచి తీసుకెళ్లిపోతుంది. ఆ మాటలు విన్న హాన్ అప్పటికే ఫుల్ జలసీలో ఉంటాడు. తను ఒక మూలకు తీసుకెళ్లి అది పట్టుకొని కిస్ చేయడానికి ట్రై చేస్తాడు. అతను నన్ను ఇష్టపడుతున్నాడని నాకు తెలీదు అని లిల్లీ ఎంత చెప్పుకుంటున్నా వినడు. హాన్ తన దగ్గరికి తీసుకొని నాకు తెలుసులే ఇందులో నీదేం తప్పు లేదు, నువ్వు అంత అందంగా ఉంటే ఎవరైనా ఏం చేస్తారు అని మళ్ళీ తన్ని గట్టిగా పట్టుకొని కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. నెక్స్ట్ డే పొద్దున్నే హాన్ రెడీ అవుతూ వాచ్ పెట్టుకుంటుంటే తను నిద్రలేస్తుంది. వెళ్తూ వెళ్తూ ఈ రోజు రాత్రి వేరే ఎవరితోనూ డాన్స్ చేయకు అని వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. ఏ డాన్స్ అని తను అడిగి ఆ తర్వాత సరేలే చూద్దాం, అయినా నేను ఇంత చార్మింగ్ గా ఉంటే నా కోసం అందరు క్యూ కడతారు కదా అని బిల్డప్ ఇస్తుంది. హాన్ నవ్వుతూ సరేలే ట్రై చేసి చూడు, ఎవరితో నన్ను డాన్స్ చేసి అప్పుడు చూద్దాం అని అంటే ఏంటి నన్ను బెదిరిస్తున్నావా అని అడుగుతుంది. అలాగే అనుకో అని అతను అనగానే తన పిల్లో తీసి కొడుతుంది. అతను నవ్వుతూ డోర్ క్లోజ్ చేసి వెళ్లిపోతాడు. నెక్స్ట్ మాస్క్ పార్టీ జరుగుతుంది. అక్కడికి అందరూ మాస్క్ వేసుకుని ఉంటారు. ఆమె డ్రింక్ చేస్తుంటే ఒక విషయం గుర్తొస్తుంది. అంతకు ముందు ఒకసారి తను ఒక మాస్క్ వేసుకున్న పర్సన్ తో ఫుల్ డాన్స్ చేసి ఉంటుందన్నమాట. అప్పుడు తనకి డాన్స్ రాదని చెప్పినా అతను తన చేతులు పట్టుకుని కేవలం నాతో పాటు జస్ట్ నేను చేసేది చూస్తూ చెయ్యి అని అంటాడు. అసలు ఆ రోజు నేను డాన్స్ చేసింది ఎవరో కనీసం ముఖం కూడా చూడలేకపోయాను అని అతని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో లిన్ రావడం చూసి అతను ఎక్కడ డాన్స్ అడుగుతాడో అని తన అక్కడి నుంచి తప్పించుకోవడానికి పరిగెడుతుంది. పరిగెడుతూ వెళ్లి హాని ఢీకొంటుంది. ఎవరు నీ వెనకాల పడుతున్నారని అతను అడుగుతాడు. అంతలో లిన్ రావడం చూసి హాన్ తన్ని పట్టుకొని గట్టిగా హగ్ చేసుకుంటాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చావు కదా, పదా నాతో డాన్స్ చెయ్యి అని తన్ని దగ్గరికి లాక్కుంటాడు. నాకు డాన్స్ సరిగ్గా రాదు అని తనంటే పర్లేదు నేను చేసినట్టు చెయ్యి వచ్చేస్తుంది అని చెప్తాడు. ఆ డాన్స్ చూస్తుంటే అంతా ఆమెకి కొంచెం తెలిసినట్టుగా అనిపిస్తుంది. అండ్ హాన్ అడుగుతాడు నువ్వు ఇంతకుముందు ఎప్పుడు డాన్స్ చేయలేదా అని. తను కింద పడిపోబోతుంటే పట్టుకొని అసలు నువ్వు ఫస్ట్ టైం ఎవరితో డాన్స్ చేసావని అడుగుతాడు. అప్పుడు తనకు ఆ మాస్క్ పర్సన్ గుర్తొచ్చి ఎవరో ఒక జెంటిల్ మన్ గుర్తున్నాడు అని చెప్తుంది. తను ఎవరో నీకు అసలు తెలీదా అని అతను మళ్ళీ అడిగితే నాకెలా తెలుస్తుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ హాన్ తన్ని పట్టుకుని ఆపుతాడు. నువ్వు ఎప్పుడు నా నుంచి ఎందుకు పారిపోతావు అని తన్ని నిక్ నేమ్ తో ప్రేమగా పిలుస్తాడు. తను నువ్వు నన్ను అట్లా పిలవద్దు అని అతని మెడలో చేతులు వేస్తుంది. ఇంకా కిస్ చేయడానికి ట్రై చేస్తుంటే తను పదే పదే పక్కకు తప్పుకుంటూ ఆట పట్టిస్తుంది. అప్పుడు హాన్ నవ్వుతూ లిటిల్ క్యూటీ స్మైల్ ప్లీజ్ అంటాడు. ఆ మాట వినగానే లిల్లీ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎందుకంటే ఆ రోజు మాస్క్ వేసుకున్న పర్సన్ కూడా సేమ్ ఇదే డైలాగ్ చెప్పాడు. ఆమె అతని కళ్ళలో నీళ్లు చూసి మాస్క్ టచ్ చేసి అంటే ఆ రోజు డాన్స్ చేసింది నువ్వేనా, నాకెందుకు ముందే చెప్పలేదు అని అడుగుతుంది. అంతలో ఒక వెయిటర్ పిలవడానికి వస్తే హాన్ తను దాచేసి పంపిస్తాడు. తను మళ్ళీ అక్కడి నుండి పారిపోతుంది. ఆ తర్వాత లిల్లీ తన సామాన్ సదురుకొని ఇల్లు వదిలి వెళ్తుంటుంది. బాస్ కి ఈ విషయం తెలుసా అని పని మనిషి అడిగితే తను ఏం చెప్పకుండా వెళ్లిపోతుంది. హాన్ ఇంటికి రాగానే లిల్లీ గురించి అడుగుతాడు. తన సూట్ కేసు తీసుకొని ఎక్కడికో వెళ్లిపోయిందని విన్నాక హాన్ బ్రేక్ డౌన్ అవుతాడు. తన ఫ్రెండ్ తో బాధగా అంటాడు లిల్లీ నన్ను అవాయిడ్ చేస్తుంది, అర్థం కావట్లేదు. ఫస్ట్ నుంచి నేను తన కోసమే మూవీ టికెట్స్ పంపిస్తే తను రాకుండా ఆ టికెట్స్ సూకి ఇచ్చేసింది. అయినా సరే నేను తను అస్సలు మర్చిపోలేకపోతున్నాను. తన మీద నాకు అంత అబ్సెషన్ పెరిగింది. తర్వాత తను ఫైల్ పట్టుకొని వెళ్తుంటే హాన్ కార్ లో వస్తాడు. అసిస్టెంట్ సైగ చేయడంతో తను కార్ లో కూర్చుంటుంది. కానీ హాన్ కి దూరంగా జరుగుతుంది. అతను తన్ని హక్ చేసుకోబోతుంటే కార్ సడన్ గా బ్రేక్ వేస్తుంది. అతను వెంటనే తన చేయి పట్టుకుని దెబ్బ తగిలిందని కంగారుగా అడుగుతాడు. తన చేయి విడిపించుకొని నేను బానే ఉన్నానని చెప్తుంది. మళ్ళీ ఇంటికి ఎప్పుడు వస్తావని అడిగితే మిస్టర్ హాన్ ఇది ఆఫీస్ టైం కదా అని చెప్తుంది. సరే బాస్ గా అడుగుతున్నా ఎప్పుడు వస్తావని హాన్ అంటే నేను ఇంకా డిసైడ్ అవ్వలేదు, నాకు కొన్నాళ్ళు ఒంటరిగా ఉండాలని ఉంది అని చెప్పేస్తుంది. తను ప్రెసెంట్ తన ఆంటీ ఇంట్లో ఉంటుంది. అక్కడికి మళ్ళీ హాన్ వస్తాడు. అతను ఎంత వెళ్లిపోమన్నా బయట మంచు పడుతుంది కదా, కార్ దూరం ఉంది అని అంటాడు. తను గొడుగు ఇవ్వబోతే అతను తన లాంగ్ కోట్ తనకి కప్పి తన్ని కూడా తీసుకెళ్తాడు. దారిలో తనకు ఒక ఐస్ క్రీమ్ కొనిస్తాడు. అంతలో హాన్ కి తను తప్పిపోయిన పిల్లి కనిపిస్తుంది. అతను దాని కోసం వెళ్తుంటే మంచు
కురుస్తుందని తన గొడుగు పట్టుకొని అతని దగ్గరికి పరిగెడుతుంది. నువ్వు తడిసిపోతావని తనంటే నేను ఆల్రెడీ తడిసిపోయాను, నువ్వు తడక్కు అని చెప్తాడు. తర్వాత తను వెళ్లిపోబోతూ వెనక్కి తిరిగి మంచు పడుతుంది కదా, నాతో రా అని పిలుస్తుంది. అతను నవ్వుతూ తన వెనకాలే వస్తాడు. తను కార్ డోర్ తీయబోతుంటే అతను ఆ గొడుగు పడేసి తను గట్టిగా పట్టుకొని అక్కడే కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఏం చేస్తున్నావు, మనం బయట ఉన్నామని అంటుంటే నాకు అవేం అవసరం లేదు అని అలాగే కిస్ చేస్తాడు. ఇక కట్ చేస్తే ఇద్దరు ఇంటికి వస్తారు. హాన్ తనకి హాట్ వాటర్ ఇస్తే నువ్వు కావాలనే ఇదంతా చేస్తున్నావు కదా నా మనసు కరిగించడానికి అని అంటుంది. హాన్ నవ్వి నువ్వు నా గురించి అలాగే అనుకుంటున్నావా అని అడుగుతాడు. తను వెళ్లిపోతుంటే ఒక్కసారి వెనక్కి తిరుగు అని పిలుస్తాడు. తను తిరగగానే చాలా క్లోజ్ గా వచ్చి అసలు నా గురించి నీ ఉద్దేశం ఏంటి అని అడుగుతాడు. తను వెంటనే ఏడవడం స్టార్ట్ చేస్తుంది. నువ్వెప్పుడు నన్ను తిడుతూనే ఉంటావు, నన్ను ఒకలాంటి చూపుతో చూస్తావు, కానీ నేనేం తప్పు చేయలేదని ఏడుస్తుంటే హాన్ తట్టుకోలేకపోతాడు. వెంటనే తన దగ్గరికి లాక్కొని ప్యాషనేట్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అంతలో హాన్ అడుగుతాడు, నా మీద నీకు ఫీలింగ్స్ ఉన్నాయో లేదో నిజం చెప్పు, నాకు ఇప్పుడే తెలియాలి అని. తను మనసులో మాట బయట పెడుతుంది. నేను కూడా చాలా కాలం నుంచి ఇదే ఆలోచిస్తున్నాను. నువ్వు ఫస్ట్ టైం నాకు మూవీ టికెట్స్ ఇచ్చినప్పుడు నేను వాటిని సూకి ఇచ్చేసాను, కానీ ఒకవేళ ఆ రోజు నేను నీతో మూవీకి వచ్చుంటే అక్కడ స్క్రీన్ మీద హీరో హీరోయిన్ కిస్ చేసుకుంటుంటే మనం కూడా సీక్రెట్ గా కిస్ చేసుకునే వాళ్ళం కదా, ఒకరి చేయి ఒకరం పట్టుకునే వాళ్ళం కదా. మూవీ అయిపోయాక నువ్వు నన్ను గర్ల్ ఫ్రెండ్ గా ఉంటావా అని అడిగేవాడివి. నేను కూడా ఎగిరి కంతేసి ఓకే చెప్పేదాన్ని. అప్పుడే మన మధ్య ఎప్పుడో ప్రేమ పుట్టేది అని తన ఏదైనా చెప్పుకుంటుంది. హాన్ నవ్వి అది జరగలేదని బాధపడుతున్నావా అని అడుగుతాడు. అవును, నువ్వు సూ కోసమే ఆ టికెట్స్ ఇచ్చావని నేను అనుకున్నాను, ఎందుకంటే తనే కదా మా ఫ్యామిలీకి అసలైన కూతురు అని తనంటే హాన్ క్లారిటీ ఇస్తాడు. చిల్గా ఆ మూవీ టికెట్స్ నీ కోసమే తెప్పించాను, ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ ఐడెంటిటీని నీ ఫ్యామిలీని కాదు అని తనకి ఐ లవ్ యూ చెప్తాడు. ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యి అతన్ని గట్టిగా కిస్ చేస్తుంది. అలా ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు టాటా, బై బై.